నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ శాసనసభ్యుడి మధ్య విభేదాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి. ఆధిపత్య పోరుతో ఇద్దరు నేతలు రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే శాన్ దందాలు చేస్తున్నారని మాజీ శాసనసభ్యుడు టీపీసీసీకి ఫిర్యాదు చేయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు విభేదాలు వీధికెక్కాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు, ఫిర్యాదులపై టీపీసీసీ తీసుకుంటున్న చర్యలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలతో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇక్కడి నాయకుల వ్యవహారాలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలి. విభేదాలతో గొడవలకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధిష్టానం వార్నింగ్ ఇచ్చినా భద్రాచలం నియోజకవర్గ హస్తం నేతలు మాత్రం పట్టించుకోవటం లేదు. అధినాయకత్వం ఆదేశాలు హైకమాండ్వే, తమ ధోరణి తమదే, డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ శాసనసభ్యుడు పొదెం వీరయ్య మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. రెండు గ్రూపులు ఒకే చోటుకు చేరి ఘర్షణకు దిగుతూ కార్యక్రమాలను రణరంగంగా మార్చేస్తున్నారు. దుమ్ముగూడెంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై పొదెం మండిపట్టు రచ్చను రాజేసింది. తెల్లం అసలు సిసలైన కాంగ్రెస్ వాది కాదు, బీఆర్ఎస్ నుంచి గెలిచి హస్తం పార్టీలోకి వలస వచ్చిన నేత అంటూ వ్యాఖ్యానించడం రభసకు దారితీసింది. వలసవాది కాంగ్రెస్ ను నాశనం చేస్తున్నారన్న కామెంట్స్ తో భద్రాచలంలో హస్తం పార్టీ రాజకీయాలు సలసల కాగుతున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యే కాంగ్రెస్ నేతలను కలుపుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వీరయ్య వీరావేశంతో ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం ముదిరింది. కాంగ్రెస్ ఏ ఒక్కరి జాగీర్ కాదని పొదెం పొగలు సెగలు కక్కటం హస్తం పార్టీ తీరుకు అద్దం పడుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యను ఓడించారు. ఆ తర్వాత హస్తం పార్టీలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. పరాజయం పాలైన వీరయ్యకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇచ్చింది. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల అంశం ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. లబ్ధిదారుల ఎంపిక అగ్నికి ఆజ్యం పోసింది. అర్హుల గుర్తింపు కోసం ఏర్పాటైన కమిటీలను ఎమ్మెల్యే తన అనుచరులతో నింపి చక్రం తిప్పారు. తెల్లంతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారే ఎక్కువ మంది కమిటీ సభ్యులుగా ఉన్నారు. దీంతో పొదెం వీరయ్య మాట చెల్లుబాటు కావటం లేదు. ఆ కోపంతోనే శాసనసభ్యుడిపై విరుచుకు పడుతున్నారని అంటారు. పార్టీ పదవులతో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో తన వారిని దూరం పెడుతున్న తీరు వీరయ్యకు మింగుడు పడని పరిణామంగా మారింది. దీంతో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఏకపక్ష పోగడలతో పార్టీకి నష్టం కలుగుతోందని పొదెం వీరయ్య టీపీసీసీకి ఫిర్యాదు చేయటం భద్రాచలం కాంగ్రెస్ లోని కలహాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక భద్రాచలం గోదావరి ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. దీంతో మాఫియా వ్యవహారాలు బాగా సాగుతున్నాయంటారు. ఎమ్మెల్యే వారితో చేతులు కలిపి దోచుకుంటున్నారన్నది వీరయ్య ఆరోపణ. ఇసుక ర్యాంపుల్లో వాటాలు, వంతులు, కమిషన్లు, కోటాలు ఇలా రెండు చేతుల ఆర్జిస్తూ కాంగ్రెస్ ను భ్రష్టు పట్టిస్తున్నారని వీరయ్య అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేయడంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. ఇద్దరూ కలిసి పార్టీతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను మంట కలుపుతున్నారన్న వాదనలో ఉన్నాయి. చర్ల మండలంలో డీసిల్టేషన్ ఇసుక ర్యాంపులు తెల్లం అనుచరులకే దక్కాయని అంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాండ్ మాఫియాలో కింగ్ పిన్ గా వ్యవహరించిన వ్యక్తే ఇప్పుడు చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్ నే నమ్ముకున్న నేతలను పక్కన పెట్టి బీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్యే ఇసుక వ్యాపారం చేయిస్తూ కనకవర్షాన్ని కళ్ల చూస్తున్నారన్నది వీరయ్య వాదన. తెల్లం వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గంలో పాతుకుపోతే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్నది మాజీ ఎమ్మెల్యే భావన. అందుకే శాసనసభ్యుడిని టార్గెట్ చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. తెల్లం వెంకట్రావు తన పొలిటికల్ గాడ్ ఫాదర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నమ్ముకున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత పొంగులేటి పిలుపుతో కాంగ్రెస్ లో చేరారని అంటారు. మంత్రి పొంగులేటి అండదండలు, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండటంతో తెల్లం వచ్చే ఎన్నికల్లో తన స్థానానికి ఇబ్బంది లేకుండా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది మాజీ ఎమ్మెల్యేకి ఇబ్బందిగా మారింది. తెల్లం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయకపోతే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న బెంగతో పొదెం తగ్గేదేలే అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను వీరయ్య నమ్ముకున్నారు. గతంలో భద్రాచలం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పుడు బీఆర్ఎస్ బాస్ అప్పటి సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాలకు లొంగలేదు. ఎన్ని రకాలుగా ఒత్తిడొచ్చినా హస్తం పార్టీ జెండా వదలని నిఖార్సైన నేతగా పొదెంకు గుర్తింపు ఉంది. భట్టి విక్రమార్క తనకు అండగా ఉంటారన్న ధీమాతో ఉన్నారు పొదెం వీరయ్య. అందుకే రాజకీయ ఆధిపత్యం కోసం తెల్లం వెంకట్రావుతో ఢీ అంటే ఢీ అంటున్నారు. బస్తీమే సవాల్ తేల్చుకుందామా అంటూ తొడగొట్టి మరీ సై అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే తెల్లంపై మాజీ శాసనసభ్యుడు పొదెం చేసిన ఫిర్యాదులను పరిష్కరించే పనిలో టీపీసీసీ ఉంది.
ఇద్దరి మధ్య రాజకీయ యుద్ధాన్ని ఆపే అంశంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో భద్రాచలం హస్తం పార్టీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.